చూడు, నేనేమి గొడవ చేయడానికి రాలేదు. నేనేం చెప్పడానికి వచ్చానంటే, నేను ఇప్పుడు ఏమి విందల్చుకోలేదు. మీ ఇప్పటికే సమస్యలు ఉన్నా వాటిని ఇంకా పెంచడానికి ట్రై చేయకండి. నేను నీ సమస్యలను పెంచడానికి కాదు, తగ్గించడానికి వచ్చాను. నాకు తెలుసు మీరందరూ ప్రజ్ఞ గురించి దిగులు పడుతున్నారు, తను ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళిపోయిందని. అయినా నీకెలా తెలిసింది ప్రజ్ఞేటో వెళ్ళిపోయిందని? ప్రజ్ఞ నేను ఇప్పుడే చూశాను, ఇక అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ప్రజ్ఞని ఎవరో కొంతమంది కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కిడ్నాపా? కానీ ప్రజ్ఞ ఇంతసేపు ఇక్కడే ఉంది కదా, తనని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు? ఆంటీ, నేను నిజమే చెప్తున్నాను. నేను స్వయంగా చూశాను. నేను ఇంటికి వెళ్తున్నప్పుడు ఆంటీ నేను ప్రజ్ఞ మీరందరూ ప్రజ్ఞ గురించి. నానమ్మ నానమ్మ నువ్వు బానే ఉన్నావు కదా? నానమ్మ రిలాక్స్ నానమ్మ, నేనున్నాను కదా. అక్క కిడ్నాప్ అయిందా లేక నువ్వే అక్కని కిడ్నాప్ చేసావా? నేను ప్రజ్ఞని కిడ్నాప్ చేశానా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనెందుకు ప్రజ్ఞని కిడ్నాప్ చేస్తాను? నువ్వు తప్ప ఈ పని ఇంకెవరు చేయగలరు సురేష్? మా అక్కకి శత్రువులు ఎవరూ లేరు, ఎవరికి ఇలా చేయాల్సిన అవసరం లేదు. మరి తను ఎందుకు కిడ్నాప్ చేస్తారు? నాకు ప్రవీణ్ కి ఎంగేజ్మెంట్ జరగడం నీకు ఇష్టం లేదు, అందుకే నువ్వు మా అక్కని కిడ్నాప్ చేసావు. ఎందుకంటే మా అక్క మాయం అయిపోతే మేము ఎంగేజ్మెంట్ చేసుకోం కదా. అసలు ఏం వాగుతున్నావు బుల్బుల్? నేను అసలు కోరుకోలేదు నీకు ప్రవీణ్కి నిశ్చితార్థం జరగకూడదని, కానీ దానికి అలా ఎందుకు చేస్తాను? బుల్బుల్ నా ఆలోచన తప్పై ఉండొచ్చు, కానీ నేను తప్పుడు పని చేయను. నీకు నీ కుటుంబ సభ్యులకు లేకపోతే ప్రజ్ఞకి నా వల్ల ఎప్పుడు కూడా కష్టం కలిగే పని నేను ఎప్పుడు చేయను. అయినా నాకు తెలియదు కదా ఈ రోజు నీ ఎంగేజ్మెంట్ జరగబోతోందని. నాకు కేవలం ప్రజ్ఞ గురించి దిగులుగా ఉంది, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఒకవేళ అక్క గురించి నీకు దిగులుగా ఉంటే నువ్వు అక్క వెనకాలే వెళ్ళుండేవాడివి, కిడ్నాపర్స్ ని ఫాలో చేసేవాడివి. నువ్వెప్పుడు అందరికి హెల్ప్ చేస్తుంటావు, వాళ్ళ రైట్స్ కోసం పోరాడుతుంటావు. మరి అక్క వెనకాలే ఎందుకు వెళ్ళలేదు? ప్రయత్నం చేశాను బుల్బుల్, నేను నీకు చెప్తున్నాను కదా. నేను స్కూటర్ మీద ఉన్నాను, వాళ్ళు కారులో ఉన్నారు. ఏం ప్రయత్నం చేశావు నువ్వు? ఎలాంటి ప్రయత్నం చేసావు అసలు? బుల్బుల్ చాలు. తనని ఎక్కడ చూసావు? తిలక్ నగర్కి వెళ్ళే రూట్లో. బాబాయ్ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి ప్రజ్ఞ కిడ్నాప్ అయిందని. అంటే చూడండి, మీరేం టెన్షన్ పడకండి, మేమంతా ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. చూడు, నాకేమనిపిస్తుందంటే చాలా ఎక్కువ పనిచేసాం కదా, అందుకే మనం డబ్బులు కావాలని అడుగుదాం. ఎవరైనా ఉన్నారా? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఎవరైనా ఉన్నారా? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? దాని గురించి వదిలేయండి, రండి. అలాగే అరుస్తుంటుందిలే. ఎక్కడ? లోపల. ఎందుకు మీరు ఇలా ఇబ్బంది పెడుతున్నారు నా బుల్బుల్ని? చేతులు ఎందుకు కట్టేశారు చెప్పండి? ఏం పర్వాలేదు బుల్బుల్, నేను వచ్చేసాను కదా, అంతా సర్దుకుంటుంది. నేను నీ కట్లు నేను విప్పుతాను. ఈ గొంతు ఎక్కడ విన్నట్టుంది, పైగా ఇతను బుల్బుల్ పేరు చెప్తున్నాడంటే వీళ్ళు బుల్బుల్ని కిడ్నాప్ చేయాలనుకున్నారా? ఐఎమ్ సారీ బుల్బుల్, నిన్ను ఇలా తీసుకురావాల్సి వచ్చింది, కానీ నన్ను ఏం చేయమంటావు? నాకు మరో ఆప్షన్ కూడా లేదు. అయినా ఇక నువ్వు వచ్చేసావు కాబట్టి అంతా సర్దుకుంటుంది. నిన్ను నా గుండెల్లో పెట్టుకుంటాను, కళ్ళ ముందే ఉండేలా చూసుకుంటాను. నిన్ను ఎంతగానో ప్రేమిస్తాను, నువ్వంతా మర్చిపోతావు. నీకు తెలుసా, ఎప్పటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను? నీకు చెప్పాను కదా, నీకు ఇంకెవరితోనో పెళ్లి జరగదు, కేవలం నాతో మాత్రమే జరుగుతుంది అని. కానీ నువ్వేం చేయాలనుకున్నా చెప్పు. ప్రేమిస్తున్నాను కదా బుల్బుల్, నువ్వు ఇంకెవరితోనో పెళ్లి చేసుకుంటే నేను ఎలా చూస్తూ ఉంటాను చెప్పు. సర్లే, ఈ కొద్దులే. ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, ఇప్పుడు మనిద్దరం పెళ్లి చేసుకుందాం, ఎటైనా దూరంగా వెళ్ళిపోదాం. నీకెవరు గుర్తు రాకుండా నేను చూసుకుంటాను. వెధవ ప్రవీణ్ కూడా నీకు గుర్తురాడు. వీడికి ప్రవీణ్ కూడా తెలుసు. అసలు ఎవరితను? ఇలా చూడు, విప్పేశాను కదా.
ఇదిగో ఇప్పుడు ఇది కూడా విప్పేస్తున్నా. గుర్తుందా బుల్బుల్, నేను ఒకసారి మీ ఇంటికి వచ్చాను. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి నేను ఎంతగానో చెప్పాను నా బుల్బుల్ని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని. కానీ లేదు, వాళ్ళకెంత చెప్పినా అర్థం కాలేదు. అవునా? ఈ రోజు అందరికీ అర్థమవుతుంది. పంతులు గారు వస్తారు, మనం పెళ్లి చేసుకుంటాం. ఆ తర్వాత హనీమూన్కి వెళ్తాం. అప్పుడు నీ నుండి నన్ను ఎవ్వరూ వేరు చేయలేరు, ఎవరు కూడా. ఒక్క నిమిషం బుల్బుల్. అరే, నీకేమైనా మతిగాని పోయిందా ఏంటి? ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉన్నా. తెలీదా నీకు నేను బుల్బుల్తో ఉన్నానని? ముందు నేను బుల్బుల్తో మాట్లాడి ఆ తర్వాత నీతో మాట్లాడతాను. ఎక్కడుంది ఇప్పుడు నీ బుల్బుల్? నా బుల్బుల్ అంటే నాతో పాటే ఉంటుంది కదా. అర్థం లేకుండా మాట్లాడుకో. మళ్ళీ నాకు ఫోన్ చేయడానికి ట్రై కూడా చేయకో, సరేనా? పెట్టే. కానీ తను వీడికేమైనా పిచ్చి పెట్టిందా? బుల్బుల్ నా ఎదురుగా ఉంది, నాతో మాట్లాడుతుంది అంటున్నాడు. బుల్బుల్ అయితే ఇక్కడే ఉంది కదా, మరి అక్కడ ఇంకో బుల్బుల్ ఎలా ఉంటుంది తను? అరే బుల్బుల్, నేను విప్పుతాను కదా. అరే, నువ్వెందుకు కష్టపడుతున్నావు? నా మనుషులు నిన్ను చాలా కష్టపెట్టినట్టున్నారు. నేను ప్రాణాలు తీస్తాను వాళ్ళవి, చంపేస్తాను వాళ్ళని. బుల్బుల్, ఇలా చూడు, నువ్వు ఇక్కడికి వచ్చేసావు. తొందరలో మన పెళ్లి కూడా అయిపోతుంది. ఇంకా ఈ ముసుగెందుకు? ఈ ముసుగు తీసేసి నీ మొహం నాకు చూపించొచ్చు కదా బుల్బుల్. నీ మొహం చూడడం కోసం ఎప్పటి నుంచో తప్పించిపోతున్నాను. తీసేయి నువ్వు ఈ అటుగోడని. ఏం పర్వాలేదు, నేను తీసేస్తాను ఈ ముసుగుని. మేము వచ్చేసాం. ఇక్కడ జనాలను ఎంక్వైరీ చేయడం కూడా పూర్తి చేశాం. ఎంక్వైరీ కాదు, ఆ ఏరియా మొత్తాన్ని సీల్ చేయండి. అది ఆల్రెడీ మేము చేసాం సార్. డోంట్ వరీ, మీ వైఫ్ తప్పకుండా దొరుకుతుంది. సరే, నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుండండి. నువ్వా? నేనే. నువ్వు నీచుడు అని తెలుసు కానీ ఇంత నీచానికి దిగజారుతావని ఊహించలేదు. నువ్వు నా చెల్లెల్ని కిడ్నాప్ చేసి తనని బలవంతంగా పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు కదా. నువ్వు గవర్నమెంట్ సర్వెంట్ అయ్యుండి ఇలాంటి ఇల్లీగల్ పనులు ఎలా చేయగలుగుతున్నావు? నువ్వు క్రిమినల్వి. నువ్వు జైల్లో ఉండాల్సిన వాడివి. ఇప్పుడే నిన్ను జైలుకి పంపిస్తాను నేను. నువ్వు చేసిన పనికి తప్పకుండా శిక్ష పడుతుంది. నేనే సాక్ష్యం చెప్తాను. వదిలిపెట్టను నేను నిన్ను. నీ బాగుడు చాలా విన్నాను, గతంలో ఇంకా ఇప్పుడు. ఇక నేను వినను, అర్థమైందా? ఏమసలు ఏమనుకుంటున్నావు నీ గురించి? రఘు, మున్నా, ఇలా రండి, త్వరగా రండి. కదలకుండా కూర్చో, పట్టుకొని తిని కదలకో. మీ అందరికీ మతిగాని పోయిందా ఏంటి? ఎవరిని తీసుకొచ్చారు? కిడ్నాప్ చేసేటప్పుడు మొహం చూడనక్కర్లేదా? నేను నిన్ను వదిలిపెట్టను. అలాగే నీకు కూడా బుర్ర పని చేయలేదా? కిడ్నాప్ అయ్యేటప్పుడు నేను బుల్బుల్ కాదని నువ్వైనా చెప్పొచ్చు కదా. బుర్ర నీకే పనిచేయడం లేదు. బహుశా కిందటిసారి నా భర్త చేతిలో తిన్న దెబ్బల ప్రభావం చూపిస్తున్నట్టుంది. అప్పుడు నువ్వు తప్పించుకున్నావు, ఎందుకంటే మా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు. కానీ ఈసారి నేనే స్వయంగా సాక్ష్యం చెప్తాను. నేను అందరికీ చెప్తాను. నువ్వే నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ బంధించుంచావని చెప్తాను. నీ గురించి నిజం అందరికీ చెప్తాను. పోలీసులకు చెప్తాను, కోర్టుకు వెళ్ళి చెప్తాను. ఏమన్నావు నువ్వు? పోలీసులకు చెప్పేస్తావా? చెప్పు. పదండి. నాకేమీ అర్థం కావడం లేదు. అసలు ప్రజ్ఞ ఎక్కడుందో, ఏ పరిస్థితుల్లో ఉందో. కంగారు పడకక్క, మన ప్రజ్ఞకు ఏమీ కాదు. నువ్వేం టెన్షన్ పడకున్నానమ్మా, నేనున్నాను కదా. నేను ప్రజ్ఞని వెతికి తీసుకొస్తాను. ఎవరైతే తనని కిడ్నాప్ చేశారో నేను వాళ్ళని అస్సలు వదలను. సరే, ఏమైనా తెలిసిందా? లేదు, అక్కడెవరూ కూడా ఆ కిడ్నాపర్ను చూడలేదు. మేము ఆ ఏరియా మొత్తం చెక్ చేసాం, కానీ ఎలాంటి ఆధారం దొరకలేదు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం వాళ్ళ ఫోన్ కోసం వెయిట్ చేయాలంతే. ఎందుకంటే ఇది కిడ్నాపింగ్ కేసు కాబట్టి. డబ్బు కోసం వాళ్ళు ఫోన్ చేయొచ్చేమో. ఫోన్ కాల్ రాకుండా వాళ్ళని ట్రేస్ చేయడం చాలా కష్టం. బై ద వే, డాన్సర్ ఎక్కడున్నాడు? అతను కిడ్నాపర్ను చూశాడు కదా. సార్, అదిగో అతనే. అతని పేరు సురేష్. అతను ప్రజ్ఞ కిడ్నాప్ అవుతుంటే చూశాడు. మీరు కంగారు పడకండి. వీళ్ళిద్దరి సాయంతో మేము ఆ కిడ్నాపర్స్ని పట్టుకునే స్కెచ్ తయారు చేస్తాం. అప్పుడు వాళ్ళని వెతకడం మాకు సులభంగా ఉంటుంది. కానిస్టేబుల్స్, స్కెచ్ చేసే వాళ్ళని పిలిపించండి.
ఒక్క పని కూడా సరిగ్గా చేయలేరా మీరు? ఒక చిన్న కిడ్నాప్ కూడా చేయలేరా? మొత్తం గందరగోళం చేసేశారు. సార్ మీరు ఏదైతే చోటు చూపించారో అక్కడ మాకు ఈ అమ్మాయి కనిపించింది. చోటు గుర్తుంది కానీ మీకు అమ్మాయి మొహం గుర్తులేదా? ఫోటో ఎందుకు చూపించాను నేను మీకు? హారతి ఇవ్వడానికా చూపించారు? ఒక్క పని కూడా సరిగ్గా చేయలేరా మీరు? హలో హలో, చెప్పు. అసలు నువ్వేం చేసావో నీకు తెలుస్తుందా? ఇప్పుడు నువ్వు లెక్చర్లు ఇవ్వడం మొదలు పెట్టకు. ఇప్పటికే నా మనుషులు మొత్తం గందరగోళం చేసేశారు. బుల్బుల్కి బదులు ప్రజ్ఞాన్ని తీసుకొచ్చారు. వీళ్ళు నా ప్లాన్ మొత్తం నాశనం చేసి పారేశారు. నువ్వు కూడా తక్కువ వాడమేం కాదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు కానీ చిన్న చిన్న పనులు కూడా చేయలేవు. ఏయ్! అయినా అసలు తప్పంతా నాదే. నీ మీద నమ్మకం పెట్టుకున్నాను చూడు. నిన్ను నమ్మకుండా ఉండాల్సింది. నువ్వు నా ప్లాన్ ని నాశనం చేసి పారేశావు. నీకు మాట్లాడకుండా ప్రజ్ఞని అక్కడి నుంచి బయటికి పంపించేసే మర్యాదగా. నీకు అర్థం కావడం లేదు. నువ్వు అసలు ఎంత పెద్ద తప్పు చేశావో. మొత్తం పోలీస్ ఫోర్స్ నీకోసం వెతుకుతోంది, అర్థమైందా? పైగా సురేష్ కూడా నీ మనుషులు చూసేశాడు. వాడు ఇప్పుడే వెళ్ళి పోలీసుల ముందు నీ మనుషుల గురించి మొత్తం చెప్పేస్తాడు. నువ్వు సంతోషించాలి. ఆ మెయిన్ డాన్సర్ నీ మొహం సరిగ్గా చూడలేదని చెప్పాడు కాబట్టి సరిపోయింది. గుర్తుపట్టలేదు నిన్ను. లేకపోతే నిన్ను నీ మనుషుల్ని జైలుకి వెళ్లకుండా ఎవ్వరూ కాపాడలేరు తెలుసా? ఆలియా, నువ్వు అసలు ఆ ప్రజ్ఞను వదిలేమని ఎందుకు చెప్పావు? ఎందుకంటే తను బుల్బుల్ కాదు, ప్రజ్ఞ కాబట్టి. ఒకవేళ బుల్బుల్ అయ్యుంటే అప్పుడు తన వాళ్ళందరూ ఐమ్ ష్యూర్ వాడు తన్ని వెతకడం కోసం ఎవరిని పంపించకపోవచ్చు. కానీ తను ప్రజ్ఞ అభిషేక్ మెహ్రా కదా. తను ఈ ఇంటి కోడలు. నీకు తెలుసు, నానమ్మ అన్నయ్య మొత్తం ప్రపంచంలో ఉన్న పోలీస్ ఫోర్స్ అంతటినీ పంపించేస్తారు తన్ని వెతకడం కోసం. కావాలంటే కమిషనర్ స్వయంగా వెళ్తాడు తను తీసుకురావడానికి. ఆలోచించు, తను ఒకవేళ అక్కడ గనక కమిషనర్ తనని కానీ తన మనుషుల్ని కానీ పట్టుకున్నా, లేక ఆ స్టూపిడ్ కార్పొరేట్ ని పట్టుకున్నా సరే, వాడు మన పేర్లు చెప్పారంటే మనం దొరికిపోతాం కదా. అప్పుడు అన్నీ మనల్ని ఖచ్చితంగా చంపేస్తాడు. స్టూపిడ్. అంతా నీ వల్లే జరిగింది. అంతా నీ వల్లే. లేదు, నేను నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టలేను. నువ్వు నన్ను నా మనుషుల్ని చూసేశావు. ఒకవేళ నేను వదిలేశానంటే ముందు నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్తావు. లేదు, నేను నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. రేపు ఉదయానికల్లా ఆ అమ్మాయి ప్రాణాలతో ఉండకూడదు. అర్థమైందా మీ ఇద్దరికి? అర్థమైంది. ఏంటి, ఏం చేయడానికి వచ్చారు? నా పెళ్లికి డాన్స్ చేయడానికి వచ్చారా? వెళ్ళండి, ఇక్కడి నుంచి. ఆ సురేష్ గారు కూడా అక్కడే ఉండాలా? నా మనుషుల్ని ప్రజ్ఞని వాడు చూసేశాడు. ఒకవేళ ప్రజ్ఞకి బదులు బుల్బుల్ని కిడ్నాప్ చేస్తుంటే నా పెళ్లి ఇప్పటికి జరిగిపోయి ఉండేది. ఇప్పుడు నేను తెలుసుకోవడం చాలా అవసరం. నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం ప్లానింగ్ జరుగుతుందో ఏమిటో. కానీ ఎలా తెలుస్తుంది నాకు? దానికోసం నేను అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళైతే నన్ను శత్రువుగా భావిస్తారు. కానీ సరే, నేను వాళ్ళ ఇంటికి వాళ్ళ స్నేహితుల్లాగా వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఏం చేయాలి? ఒక్కరే నాకు హెల్ప్ చేసే అవకాశం ఉంది. హలో హలో, నేను కార్పొరేటర్ని మాట్లాడుతున్నా. ఏంటి? నువ్వు నాకెందుకు ఫోన్ చేసావు? ఇలా చూడు, నాకు ఈ కిడ్నాప్ కి అసలు ఎలాంటి సంబంధం లేదు, సరేనా? నువ్వు నాకెవరో కూడా తెలియదు, మరి నాకెందుకు ఫోన్ చేసినట్టు? చూడు, నువ్వు నీ వాగుడు కాస్త కట్టిపెట్టి అర్థమైందా? నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ఇప్పుడు మీ ఇంటికి రావాలి. మీ ఇంట్లో వాళ్ళు ఏం ప్లాన్ వేస్తున్నారో నాకు తెలియాలి, అర్థమైందా? ఇక దానికోసం నువ్వే నాకు సాయం చేయాల్సి ఉంటుంది. నేనా? నేను నిన్ను ఎలా తీసుకురాగలను ఇక్కడికి? నువ్వు నీ బుర్రను ఉపయోగించడం మానేస్తే బాగుంటుంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు, నీకు ఒక పవర్ఫుల్ మనిషి తెలుసు అని, ప్రజ్ఞని వెతకడానికి మీకు సాయం చేస్తాడు అని. ఆ తర్వాత నన్ను పిలు. కానీ నువ్వే కదా కిడ్నాపర్వి, మరి నిన్ను నువ్వెలా? ఇది కేవలం నీకు మాత్రమే తెలుసు, మీ ఇంట్లో వాళ్ళకి తెలియదు. నువ్వు నన్ను అక్కడికి పిలువు చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను. నేను ఆ ఇంట్లోకి రాలేకపోయానంటే నీ భర్త విషయంలో నీకు ఎలాంటి సాయం నేను చేయలేను, అర్థమైందా? హలో హలో, ఫోన్ కట్ చేసేసాడు. ఇదిగో మొన్న అరే ఈ రోజు వరకు మనం దొంగతనాలు చేశాం, ఎవరినైనా కొట్టమంటే కొట్టాం, కానీ ఇంతవరకు ఎవరిని చంపడం అయితే చేయలేదు. కానీ ఇప్పుడు చంపి తీరాల్సిందే, లేదంటే మనల్ని అతను చంపేస్తాడు కదా. కానీ మొన్న మనం ఆడపిల్లని చంపాలా? నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? చంపేయాల్సిందే తన్ని.
ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. రేపు ఉదయానికల్లా ఆ అమ్మాయి ప్రాణాలతో ఉండకూడదు. కనీసం చనిపోయే ముందైనా ఒక్కసారి ఆయన మనసులో నా గురించి ఏమనుకుంటున్నారో తెలిస్తే బాగుండు. అది తెలిస్తే నేను చావాల్సి వచ్చినా చాలా సంతోషంగా చనిపోతాను. నీ మనసులో మాట బావగారికి చెప్పేంత వరకు ఆయనకు అర్థం కాదు. ఆయన అర్థం చేసుకోలేరు కూడా. నువ్వు నీ మనసులో మాట ఆయనకి చెప్పి తీరాల్సిందే. ఇది మీకోసం. ఏముంది ఇందులో? మీరే చదువుకోండి, తెలుస్తుంది. అబే, నాతో పట్టుపదా. లేదు, నేను ఇలా ఓటమిని అంగీకరించలేను. నేను తెలుసుకోవాల్సిందే. ఆయన మనసులో ఏముందో నేను తెలుసుకోవాలి. నా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో అలాంటి ఫీలింగ్సే ఉంటే అప్పుడు నేను ఆయన్ని వదిలేసి ఎలా వెళ్ళగలను? నేను ఇక్కడి నుంచి బయటపడాలి. ఎలాగైనా ఆయన దగ్గరికి వెళ్ళాలి. చూస్తుంటే తనకి స్పృహ వచ్చినట్టుంది. పద చూద్దాం. పద. ఏంటి మేడం, అంతా బానే ఉంది కదా? నాకేమనిపిస్తుందంటే తనకి బాగా ఆకలేస్తుందని. పాపం తనకి తినడానికి ఏమైనా పెడదామా? చూడు, ఎవరైనా ఎందుకు తింటారు చెప్పు? బతకడం కోసం. కానీ తను చనిపోబోతుందిగా, మరి భోజనం ఎందుకు వేస్ట్ చేయడం? సరిగ్గా చెప్పావు. ఎలాగో తనకి ఇంకా కొంచెం టైమే మిగిలిందిగా. తనకున్న కొద్ది టైంలో తన కుటుంబ సభ్యుల్ని గుర్తు చేసుకొనిద్దాం. భగవంతుడిని కూడా గుర్తు చేసుకొనివ్వు. నువ్వు పద, వెళ్ళి టీ తాగొద్దాం. సరే పద.
జుంపరా జుమ్ జుమ్ జుంపరా జుమ్ జుమ్ జుమ్. నేను పర్స్ ఇక్కడే మర్చిపోయాను చూసావా? అది మళ్ళీ నిద్రపోయినట్టుంది. పద. నానమ్మ ఇలా చేసా ఉంటే మళ్ళీ నీ ఆరోగ్యం పాడైపోతుంది. నీకు తెలుసు కదా నానమ్మ, నేను అన్నయ్య నిన్ను ఈ పరిస్థితుల్లో చూడలేమని. ఒకవేళ ప్రజ్ఞ వదిన ఇక్కడుందంటే తను నువ్విలా ఏడుస్తుంటే అసలు చూడలేదు కదా నానమ్మ. మరి తన కోసమైనా ఏడు పాపేయచ్చు కదా. అలాగే మీరందరూ ఈ ఇంట్లో అసలు ఎవ్వరూ ఏడవకూడదు. అందరూ పాజిటివ్ గా ఉండనంత వరకు వదిన ఇంటికి తిరిగి ఎలా వస్తుంది మీరే చెప్పండి. రామ్ సింగ్ బాబాయ్, రామ్ సింగ్ బాబాయ్, అందరికి టీ తీసుకురండి. ఆలియా ఇప్పుడు అందరినీ సంభాళిస్తోంది, కానీ ఎప్పుడైతే ఆ కార్పొరేటర్ ఇక్కడికి వస్తాడో అప్పుడు తనని తాను సంభాళించుకోవడం కష్టం అయిపోతుందేమో. భగవంతుడా, ప్లీజ్ అంతా నువ్వే చూసుకోవాలి. ప్రజ్ఞ గారికి ఏమీ కాదు. బుల్బుల్, బుల్బుల్, నా మాట అర్థం చేసుకో. నేను ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో అది నీ ప్రేమ కోసమే చేస్తున్నాను, నీ కోసమే చేస్తున్నాను. మీ కుటుంబ సభ్యులు బాధపడితే నువ్వు కూడా బాధపడతావు, నువ్వు బాధపడితే అప్పుడు నేను కూడా బాధపడతాను. నువ్వు బాధపడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను బుల్బుల్. నీకోసం నేను ఏదైనా చేయగలను.